ఒసే తిండిపోతానా, తినాలా వద్దా అనేది తర్వాతే, అసలు ముందు దాన్ని లోపలికి ఎందుకు రానిచ్చావు? అదే వచ్చేసింది అత్తయ్య, నేనేం చెయ్యను? ముందు దాన్ని వెళ్ళగొట్టు, మళ్ళీ లోపలికి రానివ్వకుండా చూడు. పో, తింగరి చేష్టలు చేయకుండా కాస్త తెలివిగా మాట్లాడవే. అలాగే అత్తయ్య, అలాగే. సత్యవతి, కాస్త కాస్త తింటాను అన్నావు, మొత్తం తినేసారా? ఓ, నేను కాస్తే తిన్నాను, సరే తినొద్దు అన్నాను, కానీ సరేమో బాగున్నాయి బాగున్నాయి అంటూ మొత్తం లాగించారు. ఇదిగో వాళ్ళందరూ కూడా బాగున్నాయని తినేశారు. అసలు మీరు ఇలా డ్యూటీలో ఉంటారని నాకు అస్సలు తెలీదు. చూడండి, రేపు కాస్త ఎక్స్ట్రా తీసుకొస్తాను, మీరు తిందిరి గాని. ఇవాల్టికు మీరు ఫీల్ అవ్వకుండా, ఎంగిలే అనుకోకుండా మా ప్లేట్లలో మిగిలింది లాగించేయండి. ఏంటి, నేను మీ ఎంగిల్ తినాలా? రోలే లేదు, ఆకలేస్తేనే తినండి, ఓకేనా? సార్, ఆ క్యారేజ్ అమ్మాయికి ఇవ్వు. నాకు క్యారేజ్ ఎందుకు సార్? ఈ రోజే డ్యూటీలో చేరావు కదా, పైగా దుర్గమ్మ గారి కోడలివి, పలకరించి వెళదామని వచ్చాను. నిన్ను చూడ్డానికి వెళుతున్నా అంటే ఆంటీ క్యారేజ్ ఇచ్చి పంపింది. శుభ్రంగా తినమ్మా. రేపటి నుంచి 4 రోజులు నేను మినిస్టర్ గారింట పార్టీకి వెళ్తున్నాను. వచ్చాక మళ్ళీ కలుస్తాను. అలాగే సార్. సార్, సార్ పదండి. మేడం, మీరు భోజనం చేయండి. రండి మేడం. పదండి మేడం. రండి రండి మేడం, రండి. కూర్చోండి మేడం, కూర్చోండి. ఇవన్నీ తీసేయండి. అలాగే మేడం. బావా, మీరు నిలబడ్డారనుకో సార్ నన్ను కోపడతారు. కానిస్టేబుల్స్, మేడంకి ప్లేట్ అది పెట్టండి. తులసి, పెట్టు. అది నా లెవెల్ అంటే అర్థమైందా? ఇప్పటిగా మేడం తెలిసింది, మీరెంతైనా గ్రేట్. మేడం, అయ్యో మేడం, మేడం మేడం, అయ్యో మేడం. స్వయంగా డిఏజీ గారే ఆ లక్ష్మిని చూడ్డానికి రావడం అంటే మాటలు కాదు. ఒట్టిగా రావడం కాదు, వాళ్ళ ఆవిడ లక్ష్మి కోసం పంపిన క్యారేజ్ తీసుకొచ్చారు. అంటే లక్ష్మి వెనకాల డిఏజీ గారు స్ట్రాంగ్గా ఉన్నట్టే. భార్య రికమెండేషన్కి మించిన రికమెండేషన్ ఉండదు. ఆవిడ దుర్గమ్మ ఫ్రెండ్. అందుకే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా.
నా పరిస్థితికేమి? ఏమంటావేంటి తులసి? లక్ష్మి వెనకాల డిఏజీ గారు ఉంటే ఇక నువ్వేం చేయగలవు? అందరం సబార్డినేట్సే కదా. దాని వెనకాల డిఐజీ ఉంటే నన్ను చేసేదేంటి? నా ఆదిత్య కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ఎంత దూరమైనా అంటే? ఈ డిఐజీ కన్నా పెద్ద హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ దాకా కూడా ఈ మ్యాటర్ తీసుకెళ్తా. ఆదిత్య ఎవరు? నా భర్త. నా భర్త కోసం సావిత్రిలా ఈ తులసి ఎంతకైనా తెగిస్తుంది, తెగపడుతుంది. ఇలా భయపడేదాన్నే అయితే ఇంత దాకా ఎలా వస్తాను? అయినా ఆ దుర్గమ్మకే నేను భయపడలేదు, ఈ వెంకటలక్ష్మికి భయపడతానా? అయితే వెళ్ళి ఆ లక్ష్మిని ఒక పట్టు. ఇదిగో తులసమ్మ, చెడుగుడు ఆడి. ఆడొచ్చు గాని ఈ వాల్టికి వదిలేద్దాంలే. ఇన్ని చెప్పి మళ్ళీ భయపడుతున్నావా? భయమా? నాకా? దానికి జన్మకి ఓ శివరాత్రి అన్నట్టు ఇవాళ ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చింది. గొప్పగా ఫీల్ అవుతూ ఎన్నెన్నో కలలు కంటూ ఉంది. ఊహల్లో తేలిపోతుంది. తర్వాత ఎలాగో నేల మీద పడి ఏడ్చేదిగా. ఈ కాసేపు ఎంజాయ్ చేయనిద్దాం. నువ్వెంత మంచిదానివి తులసి. అందుకే కదా ఆదిత్య భార్యనయ్యాను. ఇదిగోండి, అందరికీ చెప్తున్నా, ఆదిత్యని, ఆ మేడం గారిని బాగా చూసుకోండి. అసలే డిఐజీ గారి మనిషి. జాగ్రత్త, వెళ్ళొస్తాను. ఓకే మేడం. దాక్షాయిని సపోర్ట్ చూసుకుని వాళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. ఆ తులసి అసలే కోతి. దానికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ దాక్షాయణ ఒకటి. ముందు దాన్ని కట్ చేసి పారేయాలి. అసలు ఇటు తొంగి చూడకుండా చేయాలి. అక్క, అవునక్క, ఇప్పుడు ఆ దాక్షాయిని ప్రియా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి దాక్షాయిని ఇటు రాకుండా చూడమని చెప్తే. అవునే, మంచి ఆలోచనే. ఒకవేళ వాళ్ళ అన్నయ్య ఎందుకు అంటే ఆ, ఏదో ఒకటి చెప్పేసి భయపెడితే సరే. ఫోన్ ఇటివ్వు. ఉమ్. ఈ ఫోన్కి దుర్గం ఎందుకు కాల్ చేస్తుంది? ఈవిడేంటి ఎప్పుడు లేని అన్నయ్యకి ఫోన్ చేస్తుంది? అన్నయ్య, నేను దుర్గని. మీకో విషయం చెప్దామని ఫోన్ చేశాను. దాక్షాయిని చాలా అతి చేస్తోంది. ఆ తులసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నాతో తగులాటం చేస్తోంది. ఎంతైనా మనం ఒకటి కదా. ఆ లేకి వాళ్లతో తనకి స్నేహం ఏమిటి చెప్పండి? అసలు తనెందుకు మా ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవటం? మీకోసం నేను తగ్గాల్సి వస్తోందండి. మీరైనా తన్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. వాళ్లతో చేతులు కలపద్దు అని చెప్పండి. అలాగే చెప్తాను చెల్లి. ఏంటి, నేనిక్కడ ఉంటానని గెస్ట్ చేయలేదు కదా? ఇప్పుడే అన్నయ్యతో పనుండి వచ్చాను. నీ ప్లాన్ నా చెవిలో పడింది. నాకు మా అన్నయ్యకి మధ్య గ్యాప్ పెంచడానికి ట్రై చేస్తున్నావా? వృధా ప్రయాస దుర్గమ్మ, వృధా ప్రయాస. నీకు నేను పరాయిదాన్ని కావచ్చు, కానీ వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు. నువ్వు ఎవరితో చెప్పినా నన్ను తప్పించలేవు. ముందు చెమటలు తుడుచుకో, తర్వాత కలుద్దాం. నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను అన్నయ్యతో చెప్తాలే. అన్నీ అన్నయ్యే చూసుకుంటాడు. ఓకేనా? ఉంటాను. ఏమైందక్క? ఛ! ఇది ఒక్కడే ఉంది. ఏమే సత్యవతి,
మినిస్టర్ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు అని సలహా ఇచ్చింది నువ్వేగా. ఆ దాక్షాయిని ఉంటుందని నేనేమైనా కలగన్నానా ఏంటి? ఏవి ఊహించకుండా సరిగ్గా చూడకుండా అసలు నాకు సలహా ఎందుకు ఇచ్చినట్టు? అసలు నీ సలహా వెంట నాది బుద్ధి తక్కువ. ఏదేవైనా నా బుర్రతోనే నేను ఆలోచించుకోవాలి. అక్కా బా వద్దే, ఇంకెప్పుడు సలహా చెప్పకే. నెక్స్ట్ ఏం చేయాలా అని, దాక్షాయిని ఎలా కంట్రోల్ చేయాలా అని నేనే ఆలోచిస్తాను. నా ప్లాన్సే నాకు వర్కౌట్ అవుతాయి. మీ సలహాలన్నీ నన్ను బోల్తా పడేస్తాయి. కాస్త నన్ను ఆలోచించుకోనివే. వెళ్ళు. అది కాదు. అబ్బా వెళ్ళవే, ఓ కప్పు కాఫీ తీసుకునిరా. మా అత్తయ్యే ఉద్యోగం వేయించింది. పైగా దుర్గమ్మ గారి కోడలివి, పలకరించి వెళదామని వచ్చాను. అది నా లెవెల్ అంటే అర్థమైందా? ఇది ఖచ్చితంగా దుర్గమ్మ ప్లానే అయ్యుంటుంది. లేకపోతే దాని ఒంటి మీదకి కాకి డ్రెస్ ఎలా వస్తుంది? ఆ మినిస్టర్ భార్య దుర్గమ్మ ఫ్రెండ్ కాబట్టి ఏదో మాయ చేసి ఈ పోస్టింగ్ ఇప్పించుంటుంది. దానికలా డ్రెస్ వేయించి ఈవిడేం సాధిస్తుంది? ఆదిత్య నా భర్త. అది తన బాడీ గార్డ్ గా ఉన్నంత మాత్రాన తన మనసు మారుతుందా? దుర్గమ్మ డ్రామాలు కాకపోతే చూస్తా. ఈవిడి గారి ప్లాన్ ఏంటో, ఆవిడ గారి వేషం ఎంతవరకు నేను చూస్తా. శ్రవణక, సార్. బంటి నగర్ శంకర్ నారాయణ ఫైల్ ఇవ్వా. ఓకే సార్. మీరుండండి మేడం, నేను తీసిస్తాను. ఇదిగోండి మేడం. సార్ ఎదిగోండి. ఇదిగో శ్రావణి, సార్ ఫైల్ చూసి టైర్డ్ అయ్యారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తెప్పించండి. అలాగే మేడం. సార్కి ఒకటి, మీకు ఒకటేగా. అంతేగా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నా డ్యూటీ ఇదేగా. ఏంటి నన్ను చూడటమా? అంతేగా. పా. డ్యూటీలో ఉండి పీసీని కొట్టకూడదు సార్. యాజ్ పర్ ద సెక్షన్. యు షట్ అప్. ఇదిగోండి మేడం ఫ్రూట్ జ్యూస్. ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు. తీసుకోండి సార్. ఏయ్, నాకు అవసరం లేదు, పో. సార్ 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 సార్, ఎక్కడికి? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. రాకూడదు. ఏ? వాష్రూమ్ కే. చలా బా. ఏయ్ శివ, సార్. సిగరెట్ ఇవ్వు. సార్ మీరు సిగరెట్ తాగుతారా? మీకు అలవాట్లేదు కదా సార్. పరిస్థితి బాబు, పరిస్థితి. మా అమ్మ వేసిన పనిష్మెంట్కి ఒక సిగరెట్ ఏంటి? డైలీ ఒక క్వార్టర్ మందు కొట్టే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇవ్వు. ఓకే సార్, ఇదిగోండి సార్. భలే గుర్తొచ్చావే. ఇప్పుడు నన్ను రక్షించగలిగేది నువ్వు ఒక్కదానివే.
ఏరా ఏంటాదిత్య బ్యాడ్ ప్యాక్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏయ్, నా చావు నేను చేస్తుంటే ఎంజాయ్ అంటావంటే? ఏమైందిరా అలా దీనంగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పుకోనే, దీనాతి దీన పరిస్థితిలో ఉన్నానే. నరాలు బాగా చిట్లి నెత్తురు బుర్రలోంచి బయటికి చిమ్మేలా ఉంది. అంత టెన్షన్ ఏంట్రా? ఆ వెంకటలక్ష్మి టార్చర్ పెట్టి పెట్టి చంపుతుంది. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఒరే 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 చుప్రబే, ఏంట మాటలు? అసలేం జరిగిందో చెప్పు. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నా డ్యూటీ ఇదేగా. మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికే. రాకూడదు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, బీపీ కంట్రోల్ అవుతుంది. అర్థమైంది. ఇదిగో, నువ్వు తొందరపడి పిచ్చి పనులు చేయకు. నేను బయలుదేరి వస్తున్నాను. గీత గీయించి రెడీగా ఉండు. వచ్చి కబడ్డీ కబడ్డీ ఆడేస్తాను. ఆహా, అమ్మయ్యా, అభయహస్త అప్లికేషన్ మీద సిగ్నేచర్ పడినట్టుగా ఉంది. ఏంటే ఫోన్లో ఎవరు? ఆదిత్యనా? అవునమ్మా. దేనికి? నేను వస్తున్నానంటున్నా. అక్కడ వెంకటలక్ష్మి యూనిఫామ్ వేసుకుని స్టేషన్ కి వెళ్లి నాన్న బీభత్సం చేస్తుందంట. అక్కడికి నువ్వెళ్ళేం చేస్తావు? పాత చూపురు వేప మండ తీసుకుంటే దెయ్యం దానంతటదే వదిలిపోతుంది అంటారు కదా. ఎందుకే లేనిపోని గొడవలు? అవతల 16 రోజుల పండుగుంది. నల్లపూసలు గుచ్చించి ఆదిత్యతో నీ మెళ్ళో వేయించాలి. వదిన కావాలనే కదా వెంకటలక్ష్మికి ఆ పోస్ట్ ఇప్పించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి దాంతో గొడవ పడితే వదినకి ఇంకా కోపం వస్తుంది కదా. అలాంటప్పుడు నల్లపూసల ఫంక్షన్కి వదిన ఎలా వస్తుంది? ఇప్పుడు ఆలోచించాల్సింది దుర్గమ్మ మన ఇంటికి ఎలా వస్తుంది అనేది కాదమ్మా. అక్కడ ఆదిత్య తల పట్టుకుని కూర్చున్నాడు. ముందు ఆ తలనొప్పికి మందేంటనేది ఆలోచించాలి. ఇదేమో గబ్బిళంలా స్టేషన్ పట్టుకుని వేలాడితే ఆదిత్యకు మనసంత ఎక్కడుంటుంది? దుర్గమ్మే గాని ఆదిత్య వద్దా? 16 రోజుల పండుగ అల్లుడు లేకుండా జరుపుకుంటావా నువ్వు? ఆదిత్యని తీసుకురావాలంటే వాడికి తగిలిన కంపెనీ వదిలించాలి కదా. నా భర్తని గాలి ధూళి పిశాచిల్లాంటివి పట్టుకుని పీడిస్తుంటే నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు? దాని సంగు తింటూ తేల్చేసొస్తాను. జాగ్రత్తమ్మా, ఏమైనా అవసరమైతే నన్ను పిలువు. బాలే పెద్ద మనిషి బయలుదేరాడండి. ఇలాంటప్పుడేమో నన్ను పిలువు అంటావు, టైం వచ్చినప్పుడేమో బావ కదా దుర్గమ్మ కదా అని భయపడతావు. భలే మనిషివి సాంబయ్య నువ్వు. మరేం పర్వాలేదులే. ఇక్కడ వెళుతున్నది తులసి, అవతల వెర్రి గుడ్డు వెంకటలక్ష్మి. దాన్ని వెళ్ళగొట్టడానికి నీ హెల్ప్ కావాలా నాకు? అక్కడ కొడితే దుర్గమ్మ వెనకాలొచ్చి నిలబడుతుంది. నేను చూసుకుంటానులే. సార్ 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 ఇన్స్పెక్టర్ గారు. ఏయ్ ఆపు, విషయం చెప్పకుండా ఏంటా ఏడుపు? ఏం చెప్పమంటారు సార్, మొన్న మధ్యనే మాకు కొత్తగా పెళ్ళయింది సార్. కొత్తగా అత్తగారు కొనిచ్చిన బండి షాపింగ్ చేసి వచ్చే లోపల ఎవడో ఎత్తుకుపోయాడు సార్. అవునండి, మా అమ్మ ఎంతో ప్రేమతో కొనిచ్చింది. నేను మా ఆయన తిరుగుదామని వచ్చామండి. ఇప్పుడు చూస్తే బండి కనిపించడం లేదండి. ఆపండి. ఎందుకు అడుస్తున్నారు? మీ ప్రాణాలు మీ దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయి మేడం. షట్ అప్.
నేను అడిగింది తాళాలు కాదు, ప్రాణాలు. బండి పోయిందంటే ప్రాణాలు ఉన్నాయి కదా అంటారేంటండి? మాకేం అర్థం కావట్లేదు మేడం. అర్థం కాదు, మీలాంటి సామాన్యులకి అర్థం కాదు. నాలాంటి మేధావులు అడిగే ప్రశ్నలు మీలాంటి సామాన్యులకి అస్సలు అర్థం కావు. నేను వేసే ప్రశ్నలు అర్థం కావాలంటే ఎదగాలయ్యా, మీ బుర్ర బాగా ఎదగాలి. చూడండి, మీ మోటార్ బైక్ మీద ఎవడో కన్నేశాడు, అవునా? ఏమోనండి. వెయ్యింది ఎలా ఎత్తుకుపోతాడు? ఆ, కన్నేసే ఉంటాడండి. మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీ వెనక ఫాలో అయి ఉంటాడు కదా? అయ్యే ఉండొచ్చండి. మీరు మీ షాపింగ్ బిజీలో ఉన్నారు, వాడు మీ బండి షిఫ్టింగ్ పనిలో ఉన్నాడు, అవునా? అంతే కదా మేడం, లేకపోతే ఎలా వెళ్ళిపోతుంది? అది అక్కడే మీరు అదృష్టవంతులు. మీ ప్రాణాలు మీ దగ్గరున్నాయి.